అందరికీ నమస్కారం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి. శ్రీకాళహస్తిలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క 60వ జన్మదిన వేడుకను స్థానిక ఎంఆర్పిఎస్ నాయకులు ఘనంగా జరుపుకొని జెండా ఆవిష్కరణ చేసిన తరువాత పట్టణంలోని పెళ్లి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ల రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన కులాలలో బీసీలకు ఏబిసిడిఈలుగా వర్గీకరణ చేసినట్లుగానే ఎస్సీలలో కూడా ఆర్థిక స్థితిగతులను గమనించి ఏబిసిడీలుగా వర్గీకరిస్తే వెనుకబడిన ఎస్సీ ఉపకులాలకు మేలు జరుగుతుందని 1994 జూలై 7 ఎంఆర్పిఎస్ స్థాపన నుండి గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మాదిగ పల్లెల్లో ఉద్యమ బాటలు వేసి తను కలలుగన్న ఎస్సీ వర్గీకరణను ఇప్పటికి సాధించిన మహానుభావుడికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నామని మరియు ఎంఆర్పిఎస్ స్థాపించి 31 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు ఈశ్వర్ మరియు పట్టణ అధ్యక్షులు వెంకటముని, అదేవిధంగా అశ్విని మరియు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. ఉద్యమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 31 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అలాగే మా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు పుట్టినరోజు సందర్భంగా మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర జెండావిష్కరణ కార్యక్రమం మా ఎంఆర్పిఎస్ నాయకులందరూ కలిసి జెండావిష్కరణ కార్యక్రమం చేసుకొని అట్లే వేరే పెళ్లి మండపం దగ్గర ఉన్నటువంటి కూడలిలో మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించి ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంఆర్పిఎస్ నాయకులు సీనియర్ నాయకులు మా బాబాయ్ వెంకట సుబ్బయ్య గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు వెంకటముని గారికి, యువసేన అధ్యక్షులు ఈశ్వర్ గారికి, ఇక్కడికి వచ్చిన మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, మా మాదిగ సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి మా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వర్గీకరణ కార్యక్రమం అనేది పూర్తయింది. నెక్స్ట్ ఇది ఒక రాజకీయ పార్టీకి ఆవిర్భించబోతున్నది. దాంట్లో కూడా అన్నగారు కూడా నెక్స్ట్ కార్యక్రమంలో దిగి మనం ఉన్న స్టేట్ భారతదేశంలో ఉన్న మాదిగలందరూ కూడా పద్మశ్రీ అన్నకు వచ్చింది కాబట్టి ఆ పద్మశ్రీ అవార్డు మాదిగలందరికీ యావత్తు భారతదేశంలో మాదిగలందరికీ చెందుతుంది. పద్మశ్రీ అవార్డు మాకు ఒక గర్వకారణంగా దీనికి మన మాదిగలందరూ ఐక్యత ఎప్పటికీ వర్ధిల్లి అన్నగారు అడుగుజాడలో నడుచుకుని ఉండాలని కోరుకుంటూ అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.